విషయంలో జరిగిన దాంట్లో కూడా మురళీధరరావు గారే ఉన్నారు. తర్వాత రాహుల్ బొజ్జా గారు చేసిన లేఖ తర్వాత వచ్చిన తర్వాత అసలు మురళీధరరావు గారు చెప్పింది కరెక్టా, రాహుల్ బొజ్జా గారు చెప్పింది కరెక్టా అనేది ఒక క్లారిటీ సార్. రెండవది, నీటి కేటాయింపుల సందర్భంగా అన్యాయం జరిగిందని చెప్తున్నారు. నల్గొండ జిల్లాకు ఎస్ఎల్బీసీ టన్నెల్ అనేది కీలకమైంది. అది పెండింగ్ ప్రాజెక్టుగా ఉంటుంది కదా, నీటి కేటాయింపులే లేనప్పుడు ఎస్ఎల్బీసీకి నీళ్ళు ఎలా వస్తాయి? ఆ ప్రాజెక్టులు ఆమోదం పొందినరు, దానికి వరద జలాల మీద అనుమతులు ఉన్నాయి. అది ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు ఉన్నాయి కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దని ఆనాడు ఈ చట్టంలోనే మా ప్రభుత్వం పొందుపరిచింది. రాష్ట్ర విభజన తర్వాత ప్రారంభించిన ప్రాజెక్టులకే కొత్తగా బోర్డు అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర విభజన చట్టం అపాయింటెడ్ డే రాకంటే ముందు ఉన్న ప్రాజెక్టులన్నిటికీ కూడా నిరభ్యంతరంగా ప్రాజెక్టులను పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. అందుకే దానికి చిత్తశుద్ధి ఒకటే అవసరం. చంద్రశేఖరరావుకి చిత్తశుద్ధి లేకుండే కాబట్టి ఆ ప్రాజెక్టు పూర్తి కాలే. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది, సొంత జిల్లా కాబట్టి తొందరలోనే 18 నెలల ఆ ప్రాజెక్టును పూర్తి చేసి 2 ఏళ్ల నల్గొండకి ఇవ్వాల్సిన నీళ్ళని వారి నాయకత్వంలోనే మేము ఇస్తాము. ఒక నిమిషం నేను 2-3 విషయాలు ముఖ్యమంత్రి గారు చాలా వివరంగా చెప్పిన దానికి కొంత యాడ్ చేస్తాను. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని మీడియా సంస్థల రిప్రజెంటేటివ్ ఉన్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నాము, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టులు అప్పగించడానికి ఏమీ చేయలేదు, ప్రాజెక్టు అప్పగించేది లేదు. ఇది పదే పదే హరీష్ రావు గారు, కేసీఆర్ వీళ్ళందరూ మాట్లాడి ఒక అపోహ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఎవరేమన్నారు మీకు అనవసరం. ముఖ్యమంత్రి గారు మేము తెలియజేస్తున్నాము, ప్రాజెక్టులు కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించేది లేదు. శాసనసభలో అన్ని విషయాలు చర్చ పెడతాము. ఒకటే విషయం కూడా అర్థం చేసుకోండి, నేను ఇప్పుడు ఒక 50 రోజులు ఇరిగేషన్ మంత్రి ఉన్నా. స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రంలో తప్పులు చేసిందంటే కేసీఆర్ ఇరిగేషన్ శాఖల్లో తెలంగాణలో సర్వనాశనం చేసిండు ఆన్ రికార్డు చెప్తున్నా. అసలు ఎక్కడన్నా ఎవరైనా ముఖ్యమంత్రి 95,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వస్తుంటే అసలు వాళ్ళు నోరు తెరుస్తారండి? 95,000 crores ఆన్ రికార్డ్ ఖర్చు పెట్టినరు. పాలమూరు రంగారెడ్డి గురించి, మహబూబ్నగర్ జిల్లా గురించి ఇన్ని మాటలు మాట్లాడతారు వాళ్ళు. 27,560 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. సీతారాం సాగర్ ప్రాజెక్టు ఒకనాడది 1,500 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు అంచనాలు పెంచి 22,000 కోట్లకు పెంచి 7,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకి కూడా ఆయకట్టు కొత్తగా నీళ్ళు ఇవ్వలేదు. ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన కేసీఆర్ అని మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. వారి ప్లానింగ్ చూడండి. ఇప్పుడు కృష్ణానది నుంచి మనకి గ్రావిటీ ఫ్లో ద్వారా వచ్చే నీళ్ళని ఇక్కడి నుంచి 8 టీఎంసీలు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏకాంత చర్చల్లో ఒప్పుకొని, అంటే ఒకసారి గారు చాలాసార్లు వాళ్ళు ఏకాంత చర్చలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి రావాల్సిన నీళ్లు ఎత్తుకపోతుంటే మరి ఏకాంత చర్చల్లో ఏం కుట్ర చేసినో ఏమో కానీ నోరు మెదపరు. అంటే ఇది ఆన్ రికార్డ్ ఒక జియోలోనే 8 టీఎంసీ పర్ డే ఎత్తుకపోతుంటే ఈ పెద్ద మనిషి కేసీఆర్ కాళేశ్వరంలో 2 టీఎంసీల కోసం 1,27,000 కోట్ల క్యాపిటల్ కాస్టు పర్ ఇయర్ 10,000 కోట్ల రన్నింగ్ కాస్ట్ పెట్టి ప్రాజెక్ట్ కడతారట. అంటే ఇంతకంటే తుగ్లక్ పనులు, ఇంతకంటే కక్కుర్తి ఎక్కడ ఉంటుందని అడుగుతున్నాం. మళ్ళీ ఫిగర్స్ అర్థం చేసుకోండి. గ్రావిటీ ద్వారా ఫ్రీగా మనకు వచ్చే కృష్ణానది నుంచి 8 టీఎంసీ నీళ్లు వదులుకొని కాళేశ్వరంపై 2 టీఎంసీల కోసం 1,20,000 కోట్లు ఖర్చు పెడుతూ క్యాపిటల్ ఎక్స్పెండిచరు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టు
ఎవ్రీ ఇయర్ 10,000 కోట్లు రన్నింగ్ కాస్ట్ పెట్టుకొని అదో గొప్పతనం అనుకుంటాను. అదేవిధంగా నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మాట్లాడుకున్న విషయాల్లో తెలంగాణపై, కృష్ణా నదీ జలాలపై కుట్ర జరిగింది. ఈ జియో నెంబర్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు జియో నెంబర్ 203 డేటెడ్ 5th May 2020 to take up Rayalaseema lift irrigation scheme to draw 92,592 cusecs 8 TMC per day of water from the foreshore Srisailam reservoir. ఇది తెలంగాణకి రావాల్సిన నీళ్లు. ఈ జియో ఇష్యూ చేసే ముందు వాళ్ళిద్దరు ఏకాంతంగా చర్చలు జరుపుకుంటారు. జియో ఇష్యూ అయినాక భారత ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రిని 5th August 2020కి మీ చర్చలు రండి, మీ అన్ని డిస్ప్యూట్స్ గురించి మాట్లాడదామంటే చాలా కన్వీనియంట్గా, అసలు నిజంగా తెలంగాణలో ప్రతి పౌరునికి తెలవాలి, డైరెక్ట్గా నేరుగా కేసీఆరే తెలంగాణ మీద కుట్ర చేసిండు. 5th August 2020కి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి భారత ప్రభుత్వం వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని డిస్కషన్ పిలిస్తే ఈ రాయలసీమ లిఫ్ట్ టెండరు 10th Augustకి పూర్తయిందని చెప్పి వీళ్ళు పోస్ట్పోన్ చేసి ఆ టెండర్ పూర్తయి, అగ్రిమెంట్ పూర్తయి, పనులు మొదలైనాక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుంది. ఎందుకంటే ముందు మీటింగ్ పెట్టుకుంటే ఏమైనా స్టేటస్ కో ఆర్డర్ ఇస్తే ఈ రాయలసీమ లిఫ్టు చేపట్టేది అవకాశం లేదు. మరి ఎన్ని రకాలుగా చూసినా ప్రత్యేకంగా కృష్ణా నదీ జలాలపై ముఖ్యమంత్రి గారు చాలా కరెక్ట్ చెప్పిండు. ఈ 10 ఏళ్ళలో జరిగిన అన్యాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణకి జరగలేదు. ఈ విషయాన్ని దయచేసి యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి, తెలంగాణ రైతులు గమనించాలి, ఈ దొంగ నాటకాలు కూడా గమనించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. చారి గారు, మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటలేరు. ప్రభుత్వ నిర్ణయాలనే అధికారులు అమలు చేస్తారు. చంద్రశేఖరరావు, హరీష్ రావు గారు కూర్చొని ఏం ఆదేశాలు ఇచ్చిండ్రో ఆనాటి ఇరిగేషన్ సెక్రటరీ ఎస్కే జోషి అయినా, రజత్ కుమార్ అయినా, ఈఎన్సి మురళీధరరావు గారైనా అదే సంతకాలు పెట్టిండ్రు. ఈరోజు కూడా మా ప్రభుత్వం, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తున్నామో రాహుల్ బొజ్జా, ఈఎన్సి మురళీధరరావు గారు సంతకం పెడతారు. అంటే ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడం, నిర్ణయం చేసేది ప్రభుత్వం బాధ్యత, అమలు చేసేది అధికారుల బాధ్యత. వాళ్ళిద్దరు అట్లా ఆదేశాలు ఇచ్చారు, అట్లా పోయింది. ఆ రోజు మేమిద్దరం ఇట్లా ఆదేశాలు ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇట్లుంది. కాబట్టి అక్కడ అధికారుల పాత్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అమలు చేయడం తప్ప వాళ్ళు స్వతంత్రంగా పనిచేయడానికో స్వతంత్రంగా వ్యవహరించడానికి వెసులుబాటు ఉండదు. అందున కేసీఆర్ దగ్గర ఆ వెసులుబాటు ఉంటుందా? నీకు బాగా తెలుసు కదా. ఏం మరి నీకేమనిపించిందో నాకు తెలియదు, కానీ కాగితాలు అన్నీ మేమిద్దరం కలిసి ఒకటే చెప్తున్నాం తప్ప. మీరు అదే హరీష్ రావు మాట్లాడుతుండి ఉంటాడు, ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఏదో దారి కావాలి కదా. అందుకే కదా ఇప్పుడు ఈ తప్పులు జరిగినాయి, వీటి సరిదిద్దడానికి బోర్డు మీటింగులు పెట్టుండ్రి, దీని చర్చలు మొదలు పెట్టుండ్రి, కొత్త ట్రిబ్యునల్ వేయండి, పరివాహక ప్రాంతానికి సహజ న్యాయ సూత్రంగా మాకు రావాల్సిన నీళ్ళు ఇవ్వండి అని చెప్పి మేమిద్దరం అందుకే కదా బాధ్యత తీసుకోగానే పోయి ప్రధానమంత్రిని కలిసినాము, అదేవిధంగా జలశక్తి మంత్రిని కలిసినాము, మా అధికారులను పంపించినాము. మా తాపత్రయం అంతా అదే కదా. మరణ శాసనం కేసీఆర్ రాసిండు కాబట్టి ఆ మరణ శాసనాన్ని తిరగరాయడానికే మా అపర భగీరథ ప్రయత్నం మేము చేస్తున్నదంతా. దాంట్లో భాగంగానే ఇవన్నీ మీకు కూడా ఎందుకు ఈ కాగితాలన్నీ ముందర పెడుతున్నాము. కొంతకాలం అయిన తర్వాత అబద్ధమే ప్రచారం అయింది. మామాళ్ళు ఆ స్థాయిలో అబద్ధాలు నమ్ముకొని బతుకుతున్నారు. తప్పకుండా వాటి అన్నిటిని కూడా నిపుణులు వేస్తాము, చర్చిస్తాము, వాటి మీద నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు కూలిన దాని మీద విచారణ చేసే పనిలో ఉన్నాం. సో అది పనికొస్తుందా పనికిరాదా మన ఇద్దరం మాట్లాడుకునే కంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, సిడబ్ల్యూసి వాళ్ళు, రాష్ట్రంలో ఉండే
సాంకేతిక నిపుణుల నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మాట్లాడతాం. ఇప్పుడు కనిపిస్తున్నది ఆడ కూలిన దాన్ని బట్టి పనికిరాదు అనిపి, కానీ ఇట్లా మాట్లాడుతూ వాళ్ళు అంటారు మీరేమన్నా ఇంజనీరింగ్ నిపుణులు అంటాడు. ఎందుకంటే ఆయన 80,000 పుస్తకాలు చదివిండు అసలే. మళ్ళీ ఆ మేధావి ఏదో ఒకటి అంటే మళ్ళీ అదే కొత్త కథ అవుతుంది. అందుకే నిపుణులతోనే నివేదికలు తెప్పిస్తాం. దాని మీద న్యాయ విచారణ చేయడానికి జడ్జిలను అనుమతించండి అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు లేఖ రాసినాం. దాని మీద తొందరలోనే వారు సమాధానం ఇస్తారు. దాని మీద నిర్ణయం తీసుకుంటాం. దాన్నే కదా ఇప్పుడు ఏముంది, ఫిజికల్గా దౌర్జన్యం చేసే పరిస్థితులు కావు. ప్రభుత్వాలు ఎక్కడ చేయాలి, అప్రాప్రియేట్ ఫోరంలో వాదించాలి. అప్రాప్రియేట్ ఫోరంలో మేము వాదిస్తున్నాము. నీటి కేటాయింపుల విషయంలో కానీ ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఒకవేళ అటువైపే మొగ్గు చూపితే న్యాయస్థానాలు చట్ట పరిధిలో ఏమేమి చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తాం, అన్ని ప్రజలకు వివరిస్తాం. మా దాంట్లో దాపరికం లేదు. మేము తలుపులు మూసుకొని మాట్లాడుకోము. అవును, నేను అందుకే అక్కడికే పోమ్మంటున్నాం. ఇంకా ఇప్పుడు అక్కడనే చేసిండు కదా, రేపు ఎన్నికలలో అక్కడ పోయి ఎట్లా భీమవరం చేస్తా అని కొడుకు అన్నాడు కదా, తండ్రిని కూడా అక్కడనే పంపిస్తే పోద్ది. Sir, Navina from the Pioneer. Why are you not questioning Centre's intention? రాహుల్ రాహుల్ ట్రిబ్యునల్ని ఎందుకు వేయాలంటే ట్రై టు అండర్స్టాండ్. బస్ నువ్వు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది, నేను చెప్పని లెట్ మీ కంప్లీట్. ఈ ఏషాలు అన్నీ చూసి కేసీఆర్ పోయి కోర్టులో కేసు వేసిండు, అవునా? ఆ కేసు ఉపసంహరించుకుంటే తప్ప మీతో మాట్లాడనికెళ్ళదని కేంద్ర ప్రభుత్వం అనేది. 8 ఏళ్ళ తర్వాత ఆయన నిద్రలేసిపోయి ఆ కేసు వాపసు తెచ్చాడు. వాపసు తెచ్చినాక వాళ్ళు ఏమంటారంటే పంచాయతీ అంతా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకే పెడతాం, మిగతా అందరికీ పెట్టమాట. మేమేమంటున్నాం అంటే మొదటి నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నలుగురిని కలిపి నలుగురి కేటాయింపుల మీద చర్చ చేస్తే అప్పుడు సంపూర్ణంగా చర్చ జరుగుతుంది. సంపూర్ణంగా నీటి కేటాయింపులు జరిగితే ఇప్పుడు నువ్వు చెప్పే పరివాహక ప్రాంతాన్ని బట్టి నీటి కేటాయింపులు ఉన్నాయి కదా, దాని ప్రకారం అంతా చర్చ జరగాలి, కాంప్రహెన్సివ్ డిస్కషన్ జరగాలి, కాంప్రహెన్సివ్గా దీని మీద పోస్ట్ మార్టం చేసి కేటాయింపులు జరపాలనేది మా ఆలోచన. ఇప్పుడు కేంద్రం చేస్తుంది అనేది దాన్ని బట్టి నిర్ణయం జరుగుద్ది. ఏం ప్రభాకర్, అది పరిపాలన నిర్ణయం మళ్ళీ తీసుకుంటాం ప్రభాకర్. ఇక్కడ ఇండివిజువల్స్ కాదు, ఇక్కడ గవర్నమెంట్ పాలసీ మీద మనం డిస్కషన్ చేస్తున్నాం. ఇండివిజువల్ ఆఫీసర్ మీద పత్రికా సమావేశంలో చర్చ చేయడం కాదు. పరిపాలన పరంగా ఏం తీసుకుంటావు. ఒక అధికారిని ఉంచినా ఒక అధికారిని మార్చినా ప్రభుత్వ విధానంలో సరైన నిర్ణయం లేకపోతే ఏ అధికారి వచ్చినా అదే చేస్తాడు. సో ఇక్కడ చర్చ అధికారులను ఉంచాలనా తొలగించాలనా అనే దాని మీద చర్చ చేయకండి. గత ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు, లోపభూయిష్టమైన నిర్ణయాల వల్ల తెలంగాణకు జరిగిన అన్యాయం ఏందనేది ఒక చర్చ. ఆ లోపభూయిష్టమైన నిర్ణయాలను ఇప్పుడు సవరించుకొని సరైన దిశగా ముందుకెళ్ళడం అనేది రెండో చర్చ. మనం సరైన దిశగా వాదించినప్పుడు కేంద్ర ప్రభుత్వం వీటిని ఆమోదించదా? ఎందుకంటే ట్రిబ్యునల్ చైర్మన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం, జలశక్తి మినిస్టర్. సో కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో వాస్తవాల ప్రాతిపదికన ముందుకు రావాలి. సీఎం సార్ ఇప్పుడు అక్కడ ప్రాజెక్టుల నిర్మాణము వాటి మీద మా సంపత్ కుమార్ చేసిన దీక్షలు మీకు అన్నీ తెలుసు కదా. మనం ఇప్పుడు సమీక్షలు చేస్తున్నాం ప్రాజెక్ట్ వైజ్. అండ్ ఏవైతే నదీ జలాలు ఉన్నాయో నదీ జలాల వారిగా ప్రాజెక్టుల వారిగా సమీక్షలు చేసుకొని అత్యవసరం ఏమున్నాయి, అందుకే ABC 3 కేటగిరీల కింద ఆన్గోయింగ్ ప్రాజెక్టులను డివిజన్ చేస్తున్నాం. ఏ కేటగిరీ కింద 6 నెలలు కష్టపడితే పూర్తయి ఆయకట్టు వచ్చే వాటిని ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని వార్ ఫుట్లో కంప్లీట్ చేయడానికి నిధులు కూడా గ్రీన్ ఛానల్లో కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇస్తే తప్ప వాళ్ళు పనిచేయరు. సో ఏ కేటగిరీని ఒక రకంగా, బి కేటగిరీని ఎంత పీరియడ్లో మనం కంప్లీట్ చేస్తాం, ఎన్ని నిధులు అవసరం అనేది బి కేటగిరీ కింద. కొన్ని అక్కర్లేని టెండర్లు కమిషన్ల కోసం కేసీఆర్ పిలిచాడు. అవి ఇప్పుడు పిలిచినా 2 ఏళ్ళ తర్వాత పిలిచినా వచ్చే నష్టము లేదు, లాభము లేదు. కాబట్టి సి కేటగిరీ ఉన్న వాటిని కొంతకాలం వాయిదా వేసుకుంటే ఎట్లుంటుంది అనేది ABC కేటగిరీ కింద ప్రాజెక్టులను డివిజన్ చేసి
వాటి ప్రకారము మేము అంటే ఒక వర్కింగ్ ప్లాన్ తీసుకొని ముందుకు వెళ్ళాలనుకున్నాం. తొందరలోనే వాటన్నిటిని కూడా మీకు చెప్తాం. Sir, sir. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేకపోతే కేంద్రం అని కాదు, చట్టపరంగా ఎక్కడెక్కడ చేయాలనో అక్కడక్కడ ప్లాట్ఫామ్లలో తప్పకుండా పోరాటం చేస్తాం. ఆయకట్టుకు రాలేదబ్బా, రిజర్వాయర్లు కట్టిండ్రు, ఆయన ఫామ్ హౌస్కి వచ్చినాయి, రంగనాయక సాగర్ వదిలితే ఏడుకోతాయి, ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్కి పోతాయి ఫస్ట్. సెకండ్ థింగ్, ఆయన డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ వేయకుండా ఆయకట్టుకు నీళ్లు రావు. మీకు అర్థమైంది కదా, అది ఇరిగేషన్లో డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ పూర్తి చేయకుండా ఆయకట్టు రాదు. ఈరోజు వాళ్ళు చెప్తున్న అధికారిక లెక్కలే మేము చెప్తున్నాము. Sir. ఇక అన్ని దొంగలు ఎత్తుకొని పోయారు కదా, అందుకే కదా గజ దొంగలని తండ్రి కొడుకులని మామ అల్లులు అని చెప్పేది. అంటే తెలంగాణ లంకె బిందెల్లాగా ఉండే ఆ లంకె బిందెలను దొంగతనం చేసి మట్టి కుండలు తీసుకొచ్చి పెట్టారు తండ్రి కొడుకులు కలిసి. అది ఇక్కడ జరిగింది. Sir. ఎవరిదా వాదన? అప్పుడు కంబైన్డ్ స్టేట్లో జీవో ఎందుకు ఉంటుంది, ప్రాజెక్టులు ఎందుకు ఉంటాయి? ఏమని ఇచ్చిండ్రు అని ఎవరన్నారు? ఇక్కడ సెటిల్మెంట్ అయిన ఒప్పందం కాగితం ఉంది, దీంట్లో నువ్వు చెప్పింది ఉందా? ఆ జీవో ప్రకారమే మేము ఒప్పందం చేసుకుందామని. ఇక్కడ ఎక్కడైనా ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా 2015 మీటింగ్ మినిట్స్ ఉన్నాయి. నీ పేరు ఏం పేరు? ఏ పత్రిక? అది సంగతి. ఇక అదొక్కటి చాలు, ఇక నీకేం సమాధానం చెప్పాలి అనేది. ఇప్పుడు ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నాయనే రవికుమార్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. వచ్చినోడు కూడా గదే పని చేయనీకొస్తే ఇక ఆయన ఎందుకు రవికుమార్? పాపం ఇప్పుడు నేను అదే చెప్పిన, మేనేజ్మెంట్ని బట్టి మన వాదన ఉంటుందని. సో నేను నీకు క్లియర్గా చెప్తున్నా, అడాక్ బేసిస్ మీద 1 సంవత్సరానికి పెట్టింది, ప్రతి సంవత్సరం కొనసాగించారు. 2019కి వచ్చేవరకు ప్రతి సంవత్సరం ఏడొస్తుంది సార్, ఇక దీన్ని ట్రిబ్యునల్ కేటాయించే వరకు ఇట్లనే ఉందాం పోసారి అని అన్నాడు ఆయన. మీరు ఒక వినతి పత్రం ఇవ్వండి, మీరు చెప్పింది బాగుంది, తప్పకుండా వాటిని పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. డెఫినెట్గా మా ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉన్నది, మీరు ఇచ్చే సూచనలన్నీ పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తాం. Sir. ఇప్పుడు నేను చెప్పేది అదే, కేంద్ర ప్రభుత్వం బాధ్యత పిలుస్తుంది, పిలిచిన తర్వాత మనం వెళ్ళి ఏం వాదన వినిపిస్తున్నాం వాళ్ళు అవే మీటింగ్ మినిట్స్ చేయాలా. వాళ్ళు కూడా వాళ్ళు కన్వీనియంట్గా వాళ్ళ పెత్తనం కర్రపెత్తనం చేయడానికి స్వాధీనం చేసుకుందాం అనుకుంటారు, కానీ మనం లేవనెత్తుతున్న సమస్యల్ని వాళ్ళు అర్థం చేసుకుంటలేరు, వాటిని పరిష్కరించాలనుకుంటలేరు. ఇప్పటి దగ్గర నేను చెప్పిందంతా అదే, వాళ్ళు మీటింగ్లకు వెళ్ళాల్సిందే. ఇన్నేళ్ళు కేసీఆర్ మీటింగ్లకు పోకపోవడం వల్ల వాళ్ళు కొట్టుకుపోవాల్సినంత కొట్టుకుపోయారు. ఇప్పటి నుంచి ఏ మీటింగ్ పిలిచినా మేము వెళ్తాం, తెలంగాణ తరఫున బలమైన వాదన వినిపిస్తాం, తెలంగాణ హక్కులను కాపాడుతాం. ఇది ఇంకా మా పాలసీ. థ్యాంక్ యూ.
Sir, why are you not? Sir. నీ సూచన కూడా పరిగణలోకి తీసుకుంటాం. Sir. మీద నికర జలాలు బచావత్ ట్రిబ్యునల్ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించింది 811 టీఎంసీలు. 811 టీఎంసీలు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, అంటే మహారాష్ట్రకు, కర్ణాటకకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పంపకాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీళ్లు బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలు. ఈ 811 టీఎంసీలు 2014 జూన్ 2 నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం 2 రాష్ట్రాలుగా 2 ప్రభుత్వాలుగా ఏర్పడ్డ తర్వాత ఈ 811 టీఎంసీల నీళ్లను ఇరు రాష్ట్రాలు ఏ విధంగా వినియోగించుకోవాలి, పంపకాలు ఏ విధంగా జరగాలి అని చెప్పి ఆనాటి కేంద్ర ప్రభుత్వము ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించి అధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేసి జూన్ 18, 19, 2015 కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఆనాడు జల వివాదాల సలహా సభ్యుడు విద్యాసాగర్ రావు గారు, ఆనాటి ఈఎన్సి మురళీధర్ రావు గారు, వీళ్ళందరూ కలిసి చేసిన నిర్ణయాన్ని ఆనాటి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి గారు సమావేశంలో పాల్గొని 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్, 299 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రము వాడుకునే విధంగా ఒప్పందాలు చేసిన మీటింగ్ మినిట్స్, తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కేసీఆర్ హయాంలోనే నీటి పారుదల విషయంలో, నీటి పంపకాల విషయంలో కూడా అన్యాయం జరిగింది తెలంగాణకి అని చెప్పి రేవంత్ రెడ్డి ఆరోపించారు. దానికి సంబంధించి ఇటు అప్పటి నిధుల మంజూరు, అదేవిధంగా నీటి పంపకాలు, వీటన్నిటికి సంబంధించి కూడా కొన్ని డాక్యుమెంట్స్ని, ఫైల్స్ని ఆయన ప్రజెంట్ చేయడం జరిగింది మీడియా ముఖంగా.